సహస్రనామ పారాయణం, అదేవిధంగా వెంకటేశ్వర దీపారాధన ఈ కార్యక్రమంలో హిందువులందరూ కూడా పాల్గొనడం, మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం చాలా సంతోషించిన విషయం. ఎందువల్లంటే మన హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలి. ఎక్కడికెళ్ళినా కూడా మన సనాతన గొప్పదనం అనేది దేశ విదేశాల్లో కూడా గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. అటువంటిది మన అతి పవిత్రమైన తిరుపతి మన గుడిలోనే ఇటువంటి అభివృద్ధి జరగడం అనేది ప్రతి ఒక్కరు కూడా మనోభావాలు దెబ్బతినడం చాలా మంది బాధపడడం జరిగింది. ఇటువంటి పునరావృతం కాకుండా ఇక మీదైనా సరే ప్రభుత్వం జాగ్రత్త తీసుకుని మరిన్ని సౌకర్యాన్ని తిరుపతిలో కలగజేయాలని ప్రతి ఒక్క పుణ్యక్షేత్రంలో కూడా మరి ప్రసాదాల్లో కానీ